బట్ ప్రశ్నించమంటే చెప్పినట్టే ప్రశ్నించరు కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్నలు ఏమంటే మీరు అన్ని ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు వేస్తారు కదా, అంతే కదా. అంటే కూటమితో గ్యాప్ షూర్. అది ఇప్పుడు కూటమితో ఏ గ్యాప్ లేకపోతే నాగబాబు నియామకం చంద్రబాబు ప్రకటించుంటే ఎంత బాగుండేది. ఉదాహరణకు ముఖ్యమంత్రి కదా సాధారణంగా, లేదా అధికారులు జీవోలు అవి ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఇస్తున్నారంటే తన చొరవ ఆయన చాలా ప్రదర్శన, ఆయన శాఖకి సంబంధించి కదా, అందువల్లే ఆయన శాఖ అయినా సరే పోనీ అదైనా చంద్రబాబు ముఖ్యమంత్రి ఏదైనా చేయొచ్చండి. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఏనుగుల గురించి కానీ, అడవుల గురించి కానీ, గిరిజనుల గురించి కానీ, పంచాయతీల గురించి కానీ, ఇప్పుడు నాగబాబు కానీ ఇవన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ శిబిరము లేదా పవన్ కళ్యాణ్ పేషి అంటారు మామూలు మన మీడియా భాషలో మాట్లాడితే. ఉప ముఖ్యమంత్రి పేషి బేస్గా కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉమ్మడి కార్యక్రమాలు అలాంటివి జరగట్లేదు. అలాంటి వాళ్ళలో విడిపోయారని నేనే చెప్పట్లేదు, విడిపోతారని కూడా నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారని అనుకోవచ్చు కదా. ఏది సీఎం శాఖకి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకోవచ్చు అన్నట్లుగా. ఆ మాటలు వాళ్ళ నోట్లో నుంచి వస్తే చాలా బాగుంటుంది. మీరు అన్నది నిజమే. మీరు అన్నది పవన్, అది వర్మ గారు చెప్పడం కాకుండా చంద్రబాబు గారు, నారా లోకేష్ చెప్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు, మాతో ఉన్నారని ఒక్క మాట తప్ప ప్రాక్టికల్ గా ఇంకేమీ ముందు ఈ మధ్యకాలం బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది సార్. ఆయన ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన చేసే పనులకి గ్రీన్ సిగ్నల్. అయితే చాలా విషయాలు చెప్పడం ఎందుకండి, ఇప్పుడు చాలా విషయాలు చంద్రబాబు గారు రోజు అవే చెప్పడం ఎందుకు? కంఠోపాఠం వచ్చు కదా తెలుగు ప్రజలకు, ఎందుకు చెప్తారు? చెప్పాల్సి న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనబడాలన్నది ఒక ముఖ్యమైన విషయం. అలాగే ప్రత్యర్థులు లేకపోతే కొంతమంది మాలాంటి విమర్శకులు ఇది అంటున్నప్పుడు కాదు, అదేం లేదని చెప్పడం అవసరం లేదా? అందుకని ఎందుకు చెప్పాలి అంటే మీ మాట మీరే చెప్పుకుంటే ఏం లాభం? వర్మ గారు చాలా తెలివైన వాడు, గొప్పవాడు, లేదా నేను ఎప్పుడోసారి చెప్పాలి కదా. అందుకని మీరు ఆ ప్రశ్న అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఆయనకి మేము ప్రయారిటీ ఇస్తున్నామని ఎందుకు చెప్తారు? ఆ సందర్భం ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు, మీరు రాలేదు, లేదా ఇలా రకరకాల సందేహాలు పెరుగుతున్నాయి. ఇంకోటి మీరు కూడా మీ తరఫున ఇప్పుడు ఉదాహరణ కందుల దుర్గేష్ గారు ఏం మాట్లాడలేదు ఇన్ని రోజుల్లో. ఇప్పుడు దూరం పెరిగిందని ఇంతమంది చెప్తుంటే నాదెళ్ల మనోహర్ గారు ఏం చెప్పలేదు. నాదెళ్ల మనోహర్ గారు కూడా ప్రభుత్వం తరఫున జరిగే కార్యక్రమాలు వాటిలో మాట్లాడుతున్నారు, కానీ పార్టీ తరఫున ఈ దూరం తగ్గించేవి ఏం అంటే దూరమే లేనప్పుడు ఇంక లేదని సార్. అంత ముందు 15 ఏళ్ళ ఐక్యత ఎందుకు చెప్పారు సార్? నేను అడిగిన నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఒక మాట అడుగుతున్నా. 15 ఏళ్ళు కలిసి ఉంటామని అసలు ఎవరైనా మీరు విన్నారా? మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా. 15 ఏళ్ల గురించి 2 రాజకీయ పార్టీలు చెప్పుకోవడం ఎప్పుడైనా జరిగిందా? చెప్పండి, జరిగిందా? అంటే అలాగా చెప్పడం తప్ప నేను అంటలేదే, తప్పు కాదు. మరి ఇది మటుకు తప్ప అయితే ఆయనకు ప్రాధాన్యత వీళ్ళు చెప్తే తప్ప? మరి తప్ప అంటే ఎందుకు చెప్పాలి సార్? ఇచ్చిన ప్రాధాన్యత చెప్పడం ఏంటి? నేను ప్రాధాన్యత సార్ మీరు 15 ఏళ్ళు ఉంటాం అన్నారు, కాదు ఏదో గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని తగ్గట్టు మనుషులు కనిపించట్లేదు. ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత లేదా? రెండవది కొంతమంది మంత్రులు కనిపించట్లేదు. సమస్య రాలేదనుకోండి, అభిప్రాయం వచ్చిందనుకోండి, చాలాసార్లు చెప్పారు కదా అభిప్రాయాలు తేడాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది అని. ఎవ్వరు మాట్లాడలేదు కదా 10 రోజుల నుంచి. మీరు 3 సార్లు మంత్రివర్గాలకు రాలేదు కదా. చాలా కీలకమైన అమరావతిలో మరో పెద్ద అడుగు అని చెప్తున్న దానికి మీరు పాల్గొనలేదు కదా. ఖచ్చితంగా అడుగుతారు కదా. ఏ గొడవ లేకపోయినా ఒకటే బీజేపీ ప్రభుత్వం అయినా అమిత్ షా గారు ఎందుకో కనిపించలేదు, వర్మ గారు ఎందుకో రాలేదని అనుకోరా జనము? సరే, మరి అయితే ఎందుకు పంపించారండి నారాయణ గారిని? ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారే కదా, ఎట్లాగో ప్రభుత్వంలో భాగమే కదా. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నిర్ణయం అయింది అన్నప్పుడు ప్రత్యేకించి ఇంకో మంత్రులుగా ఇద్దరు సమానమే. మీరు లాజిక్ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. మీరు లాజిక్ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. అందుకనే కరెక్టే. మరి అందుకని చెప్పాలి కదా ఇప్పుడు. అందుకని పైగా ఇక్కడ మీరు ఒక నేపథ్యం ఉంది, ప్రతిదీ ఒక కాంటెక్స్ట్. మీరు ఆయనకు రాజ్యసభ కాదన్నారు, మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి ఇస్తామన్న తర్వాత ఇప్పుడు ఒక చైర్మన్గా నియమిస్తున్నారు. చైర్మన్గా నియమించబడ్డానికి మంత్రికి చాలా తేడా ఉంది. అంటే మంత్రి పదవి నేనే వద్దానని పవన్ కళ్యాణ్ చెప్పే దాని ఆయన చెప్పారు అంటే పోయింది. అయితే అది నిజమేనా? అయితే చంద్రబాబు గారు దాన్ని ధృవీకరించారా? కాదండి, మరి ఆయనే చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత చంద్రబాబు గారు ధృవీకరించడం ఏముంది? ఆయన కూడా ధృవీకరించాలి. చెప్పిన తర్వాత నేనే వద్దన్నాను అని ఈయన అన్న తర్వాత ఇంక చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి సార్ ఇప్పుడు అక్కడ వచ్చిన విమర్శలు అది కూడా ఒకటి కదా. అది జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సర్దుబాటు ధోరణితో ఐక్యంగా ఉండడానికి చాలా విషయాల్లో
పవన్ కళ్యాణ్ కొంచెం సర్దుబాటు ధోరణితో చేస్తున్నారు, లేకపోతే అవతల వాళ్ళు చెప్పే ప్రకారం లోబడి ఉన్నాడు కాబట్టి చేస్తున్నారు అని. నేను ఇప్పుడు కూడా చెప్పా కదా, వాళ్ళు విడిపోవడాలు ఇట్లాంటి సమస్య ఏమీ ఉండదని. వీటిని చిన్న చిన్న ఏమంటారు, పిన్ ప్రిక్స్ అంటారు, ఇరిటెంట్స్ అంటారు, గ్యాప్స్ అంటారు. గ్యాప్ అనే పదం కూడా మీరు ఒప్పుకోలేదో చాలా కష్టం. గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. మీరు మీరు ఒక రెండు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు కలిసి అన్నారు కదా. 3 సార్లు మీరు మంత్రిమండలి సమావేశాలకు రాలేదు. మంత్రిమండలి సమావేశం జరుగుతుంటే మీరు పర్యావరణ సమీక్ష చేస్తున్నారు. మంత్రివర్గం కంటే పర్యావరణ సమీక్ష ఎలా ముఖ్యమవుతుంది? మీరు లేరనుకోండి, రెస్ట్ తీసుకోలేదు, రెస్ట్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు అనుకోండి, ఏ సమస్య లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఎవరైనా మాట్లాడుతున్నారు కానీ కనిపెట్టట్లేదు కదా ఎవరిక్కడ. ఇంకొకటి, ఇప్పుడు కూడా మీరు ఏం చెప్తున్నారు, ఏం సమస్యలే లేవు, కూటమి ఎంత అద్భుతంగా ఉందని మీరేం చెప్పట్లేదు. ప్రశ్నించండి, సమస్యలు ఉంటే నిరసన తెలపండి, కానీ ప్రశాంతంగా తెలపండి, విధ్వంసానికి పాల్పడకండి అని చెప్తున్నారు అంతే. అది అధికారంలో ఉన్న వాళ్ళు వెల్కమ్ చేసినట్టే కదా సార్. సమస్యల గురించి మీరు ప్రశ్నించండి, దాన్ని నేను స్వాగతిస్తున్నానండి. అది దాన్ని స్వాగతిస్తున్నాను కదా. అంటే ఉన్నాయనే కదా, ఏమి మరి మీరు వేరే వాళ్ళ ప్రసంగంలో చూపించండి నాకు. చంద్రబాబు గారి ప్రసంగంలో ఎక్కడన్నా ఈ మాటలు చెప్పారేమో చూడండి కొంచెం, లేదా లోకేష్ గారు ఎక్కడన్నా చెప్పారేమో చూడండి. ప్రశ్నించండి, నిరసన తెలపండి అని చెప్పారేమో. రైట్ సార్, చూపించారు మీరు ఏమైనా చూసారా ఈ మధ్య ఎప్పుడన్నా? అలా కదా, ఒక్కొక్కరు ధోరణి ఒక్క రకంగా ఉంటుంది కదా సార్. ఈయన మాట్లాడినట్టుగా సార్ రాజకీయ నాయకులైనా మీడియా వాళ్ళైనా ఒక నేపథ్యంలో మాట్లాడతారు సార్. నేపథ్యాన్ని పక్కన పెట్టి జనరల్ సూత్రాలు మాట్లాడడంలో ఉపయోగం. నేను ఒక నేపథ్యంలో 3 సార్లు హాజరు కాని నేపథ్యం, అలాగే గతంలో ఉన్న ఫార్ములా 80-15-5 ఫార్ములా కాల్దు, 50-35 ఏదో కావాలని అడుగుతున్నారు అంటున్న నేపథ్యం, కావాలని కొన్ని గ్యాప్ వచ్చిందనే కథనాల నేపథ్యంలో నేను మాట్లాడాను. జనరల్ అంటారా, జనరల్గా ఏమీ మాట్లాడకపోయినా పర్లేదు, ఎందుకంటే ఒకసారి పదవి తీసుకున్నాక మళ్ళీ ఆ పదవిలో ఉన్నంతవరకు అదేది. కాబట్టి ఖచ్చితంగా సందేహాలు సృష్టించబడుతున్నాయి, కొన్ని వేరే వాళ్ళే సృష్టిస్తున్నారు అనుకుందాం. ప్రజల సమస్యల మీద ఇప్పుడు అమరావతి గురించి మనం ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను వెళ్ళి పెనుమాకలో తను ముందు సమావేశం చేసి బలవంతంగా భూములు తీసుకోవద్దని అలాంటివి చెప్పారు ఆయన. ఇది అప్పుడు కూడా కూటమిలో ఉన్నారు ఆయన. కాబట్టి విమర్శలు, సమస్యలు మాట్లాడకపోవడం అర్థమే ఉంది. Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade